హాయ్ హలో యస్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఇన్ని తెలుసు కదా మీకు. సోము వీర్రాజు ఏపీ మాజీ బీజేపీ అధ్యక్షుడు. తెలంగాణలో అప్పుడు మాజీగా ఉన్న బండి సంజయ్ గారు ఒక ఫైర్ బ్రాండ్గా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి సీట్లు రావడానికి ఎంతో అంటే ఎంతో దోహదపడ్డారు. ఈయన కూడా పడ్డాడు. బట్ ఈయన పడ్డానని ఈయన అనుకుంటున్నారు కానీ రాష్ట్ర ప్రజలు ఎవరు అనుకోవట్లేదు. సో ఈయన పదవి నుంచి తొలగించి పురంధేశ్వరి గారికి ఇచ్చారు. ఇప్పుడు ఈయన చాలా రోజుల తర్వాత ప్రెస్ ముందరకు వచ్చి దీనికి కీలకమైన కామెంట్స్ ఇస్తారు. ఏంటి, వైసీపీలో ఉన్న కొంతమంది గెలిచిన ఎంపీలు బీజేపీలోకి వస్తారని. దీని గురించి ఈయన ప్రెస్ మీట్ పెట్టారు. అలాంటి వార్త మా పార్టీలో కానీ, మాకు కానీ, మా నాయకుడికి కానీ అలాంటిది ఏం లేదు. ఎవరు వద్దాంతాలు నమ్మకూడదు. అంటే ఇప్పుడు మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి వీళ్ళందరూ ఏమంటున్నారని మేము వెళ్ళిపోతాం, మేము సపోర్ట్ చేస్తాం, కూటమికి సపోర్ట్. అరే మీరు బీజేపీకి వెళ్ళినా కూడా కూటమికి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. మన వైసీపీ వాళ్ళు చెప్తున్నారు, స్పీకర్ పదవి ఎవరైతే కూర్చున్నారో ఓం బిర్లా రెండోసారి మా మద్దతు మీకే, ఉన్న పిడికిలో 5 లేరు, ఇవ్వబోతా వంగబెట్టి నడ్డి మీద అంటారు. ఇప్పుడు ఒక కీలకమైన కామెంట్స్ వచ్చింది వైసీపీ నుంచి. ఏంటంటే వీళ్ళందరూ వెళ్ళి బీజేపీలో చేరతారా అని. ఏముంది, బీజేపీ బల సంఖ్య పెరుగుతుంది కానీ ఏముండదు. ఆ వైసీపీ ఎలాగో కాంగ్రెస్ లో విలీనం చేస్తాను, జగన్మోహన్ రెడ్డి ఎంతో అంటే ఎంతో గప్పాలు కొడుతున్నాడు. బట్ నో యూస్. ఈ సందర్భంలో ఈయన కీలకంగా కామెంట్స్ ఇస్తారు. ఏంటి, వైసీపీ వాళ్ళు వస్తే మేము చేర్చుకోం, ఇదే మాది కరెక్ట్గా ప్రజాస్వామ్యమైన పార్టీ, అలాంటి దాడులు కానీ, దోహదం కానీ, ధనం రూపంలో లొంగే పదం కానీ ఇలాంటివి మేమేం చేయమని సోము వీర్రాజు గారు చెప్పుకుని వచ్చారు. పురంధేశ్వరి గారు బాధ్యత చేపట్టిన తర్వాత బీజేపీలో కొంచెం అంటే కొంచెం 8 స్థానాలు ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడింది. కానీ ఈయన హయాంలో మాత్రం ఒక 0 స్థానం, 0. అప్పుడు బండి సంజయ్ ఫైర్ బ్రాండ్గా ఉంటే ఈయన ఖాళీ సీసాలో ఉండేవాడు. అందుకే బీజేపీ అధిష్టానం గుర్తించి ఈయన పక్క తీసి పురంధేశ్వరి గారిని కూర్చోబెట్టింది. ఇప్పుడు ఈయన ప్రెస్ ముందరకు వచ్చి చెప్తున్నారు, ఇలాంటివి ఏం లేదు, మాది ఎన్నుకున్న మాకు సీట్లు తగ్గినా మోడీ ప్రధానమంత్రిగా చూడాలి భారతదేశ ప్రజలు అనుకుని ఈయన కీలకంగా కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. ఈ క్రమంలో వైసీపీ వాళ్ళు బీజేపీలోకి వస్తారు అని టాక్ అయితే సస్యమీరా లేదు, మేము చేర్చుకోమని క్లియర్గా చెప్పేశారు. మళ్ళీ మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి ఎందుకు చెప్తున్నారు, కేసుల నుంచి ఏమైనా తప్పించుకోవడానికా, లేకపోతే నిజంగా ఈ పార్టీ ఇష్టం లేదా బీజేపీలోకి వెళ్ళిపోతున్నారు అనేది మనకి కమింగ్ డేస్ లో కూడా తెలుస్తుంది. బట్ అట్ ప్రెసెంట్ అయితే అలాంటి ఉద్దేశం ఏం లేదని సోము వీర్రాజు గారు చెప్పుకుని వచ్చేసారు. చూద్దాం వీళ్ళందరూ మాట మీద నిలబడతారు, కాంగ్రెస్ లోకి వెళ్తారా, బీజేపీ వైపు వెళ్తారా అనేది లెట్స్ వెయిట్ అండ్ సీ. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాను ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.